ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఒంటిమిట్ట వద్ద శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చోళ మరియు విజయనగర రాజులు నిర్మించారని ప్రసిద్ధి. ఈ ఆలయ గర్భగుడిలో సీత, రాముడు మరియు లక్ష్మణులను ఒకే రాతి ముక్కపై చెక్కారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. శ్రీరామచంద్రుడు సీత మరియు లక్ష్మణునితో కలిసి ఈ ఒంటిమిట్ట వద్ద వనవాసం చేశారంట. అయితే ఈ వనవాసం చేసే సమయంలో అప్పటికి వీరికి హనుమంతుడు కలవలేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ ఆలయ గర్భగుడిలో హనుమంతుడు ఉండరు. మరి ఈ ఆలయ గర్భగుడిలో ఆంజనేయుడు లేరు. కానీ ఆంజనేయుడికి ఎప్పుడూ ఆ శ్రీరామచంద్రుడిని చూస్తూ ఉండాలని కోరిక. అందుకనే ఈ ఒంటిమిట్ట రామాలయం ఎదురుగా మరొక ఆలయాన్ని నిర్మించి అందులో ఆంజనేయుణ్ణి ప్రతిష్ఠించారు. అక్కడి ఆంజనేయుణ్ణి చూస్తూ ఉంటే శ్రీరామచంద్రుల వారి వైపే చూస్తున్నట్టుగా, తదేకంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా భక్తి అంటే. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.